హాయ్ అండి. ఈరోజు వీడియోలో జొన్న పిండితో కరకరలాడే పకోడీ చేసి చూపిస్తున్నాను. ఈ పకోడీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా ఈ జొన్న పిండి పకోడీ చాలా బాగుంటుంది. మనం బియ్య పిండి కన్నా జొన్న పిండి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వాటిని పూసలుగా వడదీసి వేసుకోవాలి. తర్వాత కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత కప్పు జొన్న పిండి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి చక్కగా స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో పిండి ముద్దని మంచిగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. జారుడుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. గట్టి పకోడీ రావాలంటే గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైనాయి అంటే లూజ్ అయిపోతుంది, మెత్తగా వస్తుంది పకోడీ. ఈ జొన్నపిండి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పకోడీలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు ఆగాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ కాగబెట్టుకొని హీట్ ఎక్కిందా లేదా కొద్దిగా పిండి వేసి చూసి తర్వాత వెంటనే నేను చూడండి కొద్దిగా వేస్తున్నాను. అలా వేస్తే చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి, గలగలలాడుతాయి. మళ్ళీ పకోడీ కూడా చాలా బాగుంటుంది, తొందరగా వేగిపోతాయి. ఈ విధంగా చిన్నగా కొద్దిగా వేసుకోవాలి పిండి ముద్దలు. తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పెద్ద మంట పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇవి వేగిపోయాయి పకోడీ, తీసి బౌన్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో పకోడీ. తర్వాత రెండోసారి కూడా అలానే వేసుకోవాలి. కరకరలాడే పకోడీ ఎంతో బాగుంటుంది. తప్పకుండా మీరు చేసుకోండి, చాలా బాగుంటాయి. అంతేనండి.